హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనకి ఏదైతే ఎస్ఎస్టిఐ వల్నరబిలిటీ మీద ఒక సిటిఎఫ్ మిషన్ ఇచ్చినో దాని సొల్యూషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. రైట్. సో బేసికలీ మనకి 2 మెథడ్స్ ఉంటాయి ఈ సొల్యూషన్ సాల్వ్ చేయడానికి. సో మీకు ఆటోమేటిక్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు వల్నరబిలిటీ ఉందా లేదా అని, లేదా ఆటోమేషన్ టూల్తో కూడా చెక్ చేసుకోవచ్చు. సో 2 మెథడ్లతో ఎట్లా సాల్వ్ చేయాలైతే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ మనకి ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ టార్గెట్ మిషన్ ఐపీ అడ్రస్ ఇచ్చినాం. సో టార్గెట్ ఏదైతుందో మొత్తం ఈ ఐపీ అడ్రస్ మీద ఉంటుంది. అండ్ మనకి రివర్షల్ గురించి ఇంకో ఐపీ అడ్రస్ ఇచ్చినా దానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేసిన అన్నట్టు. సో ఎప్పుడైతే మనం రివర్షల్ తెచ్చుకోవాలి అనుకుంటున్నామో మనకి ఈ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ అయితే వాడాలి అన్నట్టు. సో అందుకని ఈ మిషన్ లోపల మనం ఎస్ఎస్ఎస్తో లాగిన్ కావాలి. రైట్. టైం సేవింగ్ కోసం నేనైతే ఆల్రెడీ ఎన్మ్యాప్ స్కాన్, గోబస్టర్ స్కాన్ అయితే చేసేసి పెట్టిన. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్మ్యాప్ స్కాన్లో 4 పోర్ట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. రైట్. సో ఒకటి ఎస్ఎస్హెచ్, మనకి యూజర్ నేమ్ తెలియదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో నెక్స్ట్ హెచ్టిటిపి, ఇది హెచ్టిటిపి ఉంది, ఇది ఏజీపీ 13 ఉంది, అండ్ ఇది హెచ్టిటిపి ప్రాక్సీ ఉంది. సో బేసికలీ 3 వెబ్సైట్సే. ఓకే, సో డిఫరెంట్ సర్వర్స్ అన్నట్టు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వాటిని. ఓకే, సో మనకి డైరెక్ట్గా టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్ కాపీ చేద్దాం, బ్రౌజర్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ 80 పోర్ట్ ఓపెన్ చేద్దాం. 80 పోర్ట్ ఓపెన్ చేస్తే మనకు ఒక నార్మల్ వెబ్సైట్ ఉంది. సో కిందికి స్క్రోల్ చేస్తే ఓకే ఫైన్. రైట్, ఇందులో అంత ఏం లేదు క్లిక్ చేయడానికి. సో ఎబోట్లోకి వెళ్దాం. ఎబోట్లో కూడా సమ్ డేటా అయితే ఉంది మనకి. రైట్, సో ఇందులో కూడా క్లిక్ చేయడానికి ఏం లేదు. రైట్, సో ఎస్ఎస్టిఐ వల్నరబిలిటీ ఎప్పుడైతే వస్తుందంటే మనకి పారామీటర్స్ కానీ లేదా ఏదైనా ఫామ్స్ కానీ మనకి టైప్ చేసేటట్టు ఉండాలి అన్నట్టు. అట్లయితేనే మనకి ఎస్ఎస్టిఐ వల్నరబిలిటీ అయితే వస్తుంది. ఓకే, రైట్. సో పోర్ట్ఫోలియోకి వద్దాం. ఇందులో కూడా మనకి ఎట్లాంటి డేటా లేదు. సో పేజెస్కి వస్తే మనకి డమ్మీ లింక్ అని ఉంది. సో డమ్మీ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తలేదు. మేబీ ఇది ర్యాబిట్ హోల్ కావచ్చు. ఈ వెబ్సైట్ మనని దారి మళ్లించడానికి ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. సరే, స్టిల్ కాంటాక్ట్ పేజ్కి వద్దాం. ఇక్కడ మనకి సమ్ ఫామ్స్ అయితే ఉన్నాయి టైప్ చేయడానికి, మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. రైట్, సో నేను ఏం చేస్తాను అంటే ప్రణయ్ అని కొడతాం. ప్రణయ్ సమ్. ఓకే, సో యాక్చువల్లీ నెంబర్ కార్డు కూడా నేను లెటర్స్ ఇచ్చిన. సో దట్ ఇది వ్యాలిడేట్ చేస్తుందా లేదా, అసలు సర్వర్ సైడ్ పోతుందా లేదా అనేది తెలుసుకోవాలి. రైట్, సో డైరెక్ట్గా రీలోడ్ వచ్చేసింది మనకి. అసలుకి మనకి పంపిస్తున్నట్టు కూడా పెద్ద అనిపించలేదు. సో సింపుల్గా యూఆర్ఎల్ లోపల ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. సో బేసికల్లీ ఇది సర్వర్ సైడ్కి అయితే పోతలేదు. మీరు ఇంకా క్లారిటీగా చెక్ చేసుకోవాలి అంటే ఈ లింక్ని బబ్సూట్లో ఓపెన్ చేసి రిక్వెస్ట్ రెస్పాన్స్ చెక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది సర్వర్ సైడ్ పోతుందా పోతలేదా అని. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ వెబ్సైట్ అయితే ఫేక్. ఇది మనకి ఇందులో అయితే వల్నరబిలిటీ దొరకదు. రైట్, సో మనకి నెక్స్ట్ పోర్ట్లో ఏముందో చెక్ చేద్దాం. సో నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి 8009 ఉంది. రైట్, సో సింపుల్గా 8009 ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఫ్లాగ్ సబ్మిషన్కి ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేసాం అన్నట్టు. సో ప్రీవియస్లీ మనకి ఏంటంటే నాకు ఫోటో పెట్టేటోళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు, సో దాన్ని బట్టి పాయింట్స్ వేసేది. బట్ ఈసారి ఏంటంటే మనకి డైరెక్ట్గా సబ్మిట్ పేజ్ అయితే ప్రొవైడ్ చేసినాడు. సో ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఫైన్, ఇది దీంతో పెద్దగా లేదు, జస్ట్ సబ్మిట్ చేయడానికి. సో 8009 అయిపోయింది మనకి. ఇంకోటి 8080 ఉంది. రైట్, దానికంటే ముందు మనకి హెచ్టిటిపిలో మనం డైరెక్ట్ ఎన్యూమరేషన్ చేయవచ్చు కదా. సో ఇక్కడ స్కాన్ చేసిన ఆల్రెడీ గోబస్టర్లో చేస్తే మనకి సబ్మిట్ అసెట్స్ 2 వచ్చినాయి. సో సబ్మిట్ అనేది డైరెక్ట్గా మనకి ఫ్లాగ్ సబ్మిషన్ పేజ్ తీసుకెళ్తుంది. వేరే అసెట్స్ అనేవి జస్ట్ నార్మల్ అందులో యూజ్ చేసిన ఫొటోస్ వాటి గురించి అవుతుంది అన్నట్టు. సో అంత ఇంపార్టెంట్ డేటా రాలేదు. రైట్, సో అది వదిలేస్తున్నా. రైట్, నెక్స్ట్ లాస్ట్ దాంట్లో 8080 మనం ఓపెన్ చేసి చూద్దాం పేజ్. సో సేమ్ టార్గెట్ అయిపోయి సింపుల్గా మనం పోర్ట్ 8080 ఇచ్చేసేయాలి. కాల్ అని ఇచ్చేస్తే బూమ్ మనకి వెల్కమ్ టు ద క్యాలిక్యులేటర్ పేజ్ అని వచ్చింది. రైట్, సో మనకు ఒక ఇన్పుట్ ఫామ్ అవుతుంది మనకి, అండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బటన్ అవుతుంది. రైట్, సో పారామీటర్ అయితే లేదు, మనకు కనిపించలేదు. ఫైన్, అంతా ఓకే. సో దీని మీద కూడా డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేసినా మనకి రిజల్ట్ అయితే ఏం రాలేదు. ఓకే, ఫైన్. సో డైరెక్ట్గా ఫస్ట్ టైం చెక్ చేద్దామంటే టెక్నాలజీస్ చెక్ చేద్దాం. సో ఏ లాంగ్వేజ్లో ఇది రాసినారు. రైట్, సో మనకి ఎస్ఎస్టిఐ వల్నరబిలిటీస్ అనేవి సమ్ పర్టిక్యులర్ టెంప్లెట్స్ మీద ఉంటాయి అన్నట్టు. సో లాంగ్వేజెస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రూబీ ఉంది. రూబీ ఉందంటే మనకి పేలోడ్స్లో రూబీ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దానికి ఏం చేద్దామంటే మనకి సో హ్యాక్ట్రిక్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఎస్ఎస్టిఐ వల్నరబిలిటీ ఒక పేలోడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో
ఆ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. అందులో మనకి సైడ్‌లో కిందికి స్క్రోల్ చేసామనుకో మనకి రూబీ మీద కావాలి కాబట్టి సో కిందికి స్క్రోల్ చేద్దాం. లైక్ సో రైట్ ఇక్కడ రూబీ ఉంది మనకి, రైట్. సో ఇవి రూబీ యొక్క పేలోడ్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ పేలోడ్ కాపీ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ పేలోడ్ ఇచ్చినాం అనుకో మనకి ప్రింట్ అయ్యేది ఇది కావాలి, రైట్. సో జనరల్గా మనం ఇక్కడ 2+2 ప్రొవైడ్ చేసినాం అనుకో మనకి రిజల్ట్ ఓకే 2+2 4 వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు అదే బ్రాకెట్లతోనే 7x7 చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమంటుందంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ బ్రాకెట్స్ అంట. సో ఈ బ్రాకెట్స్ అనేవి వాడొద్దు అని చెప్తుంది అది ఎర్రర్, ఓకే రైట్. సో ఫైన్, ఇక్కడ డాలర్తో ఉంది బట్ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ అది తీసుకోదు కాబట్టి ఇది ట్రై చేస్తలే నేను. బట్ ఇక్కడ మనకి వేరేది ఉంది లైక్ పర్సంటేజ్ యాంకిల్ బ్రాకెట్స్తోనే, రైట్. కొట్టేసి క్యాలిక్యులేట్ కొడదాం. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అంట, ఆ బ్రాకెట్స్ కూడా తీసుకోదు అంట అది, ఫైన్ ఓకే. సో ఇందులో కూడా అది ఉంది. సో అన్ని పేలోడ్స్లో అవి ఉన్నాయి, రైట్. సో ఏం చేద్దామంటే సింపుల్గా దాని మధ్య లోపల ఏమైతే కోడ్ ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. మనకి ఏమొస్తుందో చూద్దాం. సో సిస్టమ్ హూ యామ్ ఐ అంటే మనకి ఎవరైతే యూజర్ ఉంటారో వాళ్ళ పేరు రావాలన్నట్టు. సో క్యాలిక్యులేట్ చేస్తే సో ఎర్రర్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో బ్యాక్ ఎండ్లో ఎట్లా పెట్టినారంటే సో ఏమైనా ఎగ్జిక్యూషన్స్ వచ్చాయి అనుకో లైక్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఫైల్స్ కానీ లైక్ మెథడ్స్ కానీ పంపించడం అనుకో సెర్చ్ రిజల్ట్లో అది ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుందంట. సో అందుకని మనకి నాట్ అలౌడ్ అనే మెసేజ్ వచ్చింది, రైట్. సో ఏం చేద్దామంటే ఇది సిస్టమ్ అనేది ఫంక్షన్ బట్ మనకి డైరెక్టరీ ఎంట్రీస్ అనేది ఫంక్షన్ కాదు. సో సింపుల్గా దీన్ని కాపీ చేసి ఇక్కడ ట్రై చేద్దాం మనకి ఏమైనా డీటెయిల్స్ వస్తాయా అని. సో క్యాలిక్యులేటర్ కొడితే బూమ్ మనకి రూట్ ఫోల్డర్ లోపల ఉండే అన్ని సో హోమ్ ఫోల్డర్ లోపల ఉండే అన్ని డైరెక్టరీస్ అయితే వచ్చినాయి. సింపుల్గా మనం ఏం చేద్దామంటే మనకి హోమ్ లోపల ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం, ఓకే. సో క్యాలిక్యులేట్ కొడదాం. సో రాజేష్ అనే ఫోల్డర్ ఉంది. రాజేష్ అనే ఫోల్డర్ ఉందంటే ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే సో రాజేష్ అనే యూజర్ అయితే మనకు ఉంది, ఓకే ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏం చేద్దామంటే మనకి సో హోమ్ మనకి user.txt అందులో ఓపెన్ ఉంది రాజేష్, రైట్. సో కొట్టేసి ఎంటర్ కొడదాం, ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా ఉన్నాయి ఇలా. సో చాలామంది చాలా ట్రై చేసినారు అనుకుంటాం, ఫైన్. సో ఇక్కడ user.txt అవుతుంది మనకి, ఓకే రైట్. సో user.txt ఉంది అంటే మనం ఈ ఫ్లాగ్ని ఇప్పుడు రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే మనకి ఈ కమాండ్ అయితే పనిచేయదు కదా జనరల్గా అయితే డైరెక్టరీ ఎంట్రీస్. సో ఈ కమాండ్ దేనికి మనకి ఓన్లీ లిస్ట్ ఫోల్డర్, ఓకే. దాని కిందనే మనకి ఫైల్ రీడ్ చేయడానికి ఒకటి ఉందన్నట్టు, రైట్. సో ఇక్కడ ఫైల్ ఓపెన్ ఎక్సెట్రా పాస్వర్డ్ అనేది ఒకటి ఉంది మనకి, రైట్. సో దీన్ని కాపీ చేద్దాం, రైట్. సో దీన్ని కాపీ చేసి మనకి ఆల్రెడీ రూట్ ఫ్లాగ్ యొక్క మనకి పాత్ తెలుసు. సో అది ఎక్కడ ఉంది /home/rajesh/user.txt. సో ఆల్రెడీ ఇందాక చూసినాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు పాత్. సో ఆ పాత్లో ఇప్పుడు కొట్టేసి నేను సింపుల్గా క్యాలిక్యులేట్ కొడుతున్నాను. క్యాలిక్యులేట్ కొట్టగా బూమ్ మనకి ఫ్లాగ్ వచ్చేసింది. సో ఇది మన యూజర్ ఫ్లాగ్, ఓకే. సో అట్లా కాపీ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను, రైట్. సో అట్లా పక్కన పెట్టేద్దాం యూజర్ ఫ్లాగ్, ఫైన్. సో మరి రూట్ ఫ్లాగ్ ఫైండ్ చేయాలి ఎట్లా, రైట్. సో రూట్ ఫ్లాగ్కి కూడా పాత్ ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం, ఓకే. మై బ్యాడ్. సో ఇక్కడ సింపుల్గా కాపీ చేద్దాం, దీన్ని పేస్ట్ చేద్దాం, రైట్. సింపుల్గా మనకి root/root.txt లోపల ఉంటుంది. సో రూట్ ఫ్లాగ్ని కూడా ఫైండ్ చేద్దాం. బట్ బూమ్ మనకి పర్మిషన్ డినే వచ్చింది ఎందుకంటే ఓన్లీ రూట్ యూజర్కి మాత్రమే root.txt ఉంటుంది కదా, బట్ మనం నార్మల్ యూజర్, రైట్. సో అప్పుడు ఎట్లా ఫైండ్ చేయాలి, ఇంకేమైనా పేలోడ్స్ ట్రై చేస్తుందో చూద్దాం. సిస్టమ్ పనిచేయదు మనకి, రైట్, ఎందుకంటే అది ఫంక్షన్. నెక్స్ట్ ఇదేదో ls కమాండ్ ఉంది, సో ట్రై చేసి చూద్దాం. సో ls అంటే మనకి సింపుల్గా మనకి ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ ఫోల్డర్ లోపల అది చూపిస్తాను. సో బూమ్ మనకి లిస్ట్ అయితే కనిపించింది అంటే ఇది పనిచేస్తుంది, రైట్. సో ఏం చేద్దామంటే నా డౌట్ ఏంటంటే ఏవైతే ఇన్వర్టెడ్ ఇవి ఉన్నాయో దాని లోపల ఏ కమాండ్ కొట్టినా పనిచేస్తుందేమో అనుకుంటున్నాను. సింపుల్గా తీసేసి హూ యామ్ ఐ అని కొడదాం ఇప్పుడు. సో పని చేస్తే మనకి రాజేష్ అని రావాలి. బూమ్ రాజేష్ అని వచ్చింది అంటే వల్నరబిలిటీలో మనకి ఫ్లా దొరికింది ఇక్కడ చూడండి. సో మనం ఎలాంటి కమాండ్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే రివర్షల్ తెచ్చుకోనికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో సింపుల్గా మనం ఏం చేయాలి, దానికి రివర్షల్ తెచ్చుకోవాలి అంటే మనకి ఏదైతే రివర్షల్ మిషన్ ఇచ్చారో దాని లోపల లాగిన్ కావాలి, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్షల్ ఒక IP అడ్రస్ నోట్ చేసుకోండి అండ్ రైట్.
సో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేయండి. మనం ఇక్కడ రివర్షల్ మిషన్కి లాగిన్ కావాలంటే మనం ఎస్ఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. సో యూజర్ నేమ్ వచ్చేసి cyber@ అండ్ ఐపీ అడ్రస్ రైట్ కొట్టేసి ఎంటర్ కొట్టండి. పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన సైబర్ బ్లాక్స్ అని. సో సింపుల్గా అది టైప్ చేసేయండి, సైబర్ బ్లాక్స్ రైట్. లాగిన్ అయిపోయినాం. సో ఇక్కడ ఎల్ఎస్ కొడదాం, ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో మనకి usage.txt అని ఉంది. సో ఏంటిదో చూద్దాం అసలు. క్యాట్ usage.txt సో కొడితే మనకి 2 కమాండ్స్ ఇచ్చినాడు. ఈ కమాండ్స్ యూజ్ చేయమంటున్నాడు, ఎందుకంటే మిషన్ అనేది ప్రాపర్గా ఎనేబుల్ చేయాలంటే ఈ కమాండ్స్ అయితే యూజ్ చేయమంటున్నాడు. ఓకే, సింపుల్గా ఏం చేద్దామంటే ఈ కమాండ్స్ని కాపీ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం రైట్. సో వెయిట్ చేద్దాం రైట్. సో చూస్తే మనకి ENV అని ఒకటి యాడ్ అయింది. సో దీన్ని ఎన్విరాన్మెంట్ అంటాం మనం. సో ఒక పైథాన్ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. సో దట్ పైథాన్కి సంబంధించిన కమాండ్స్ ఏవి ఉంటాయో అవన్నీ క్లియర్గా పనిచేస్తాయి అన్నట్టు. ఓకే రైట్. సో ఫార్ మనం ఇప్పుడు ఏం చేసినామంటే ఒక ఫ్లా అయితే దొరికింది మన క్యాలిక్యులేటర్ కూడా. ఎలాంటి కమాండ్ అయినా యూజ్ చేయవచ్చు రైట్. సో దీనికి మనం రివర్షల్ యూజ్ చేసుకోవచ్చు కమాండ్. సో దానికి మనం రివర్షల్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది మనకి. సో అందులోపలికి వెళ్ళిపోదాం మనం రైట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రస్ కావాలి మిషన్ది రైట్. సో ఏదైతే మనం రివర్షల్ తెచ్చుకుంటున్నామో ఆ లోకల్ మిషన్ది ఐపీ అడ్రస్ కావాలి. IF-config కొట్టండి. సో మనకి ఇక్కడ లోకల్ మిషన్ ఐపీ అడ్రస్ వస్తుంది. సో కాపీ చేసేయండి. కాపీ చేసినాక సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేయండి రైట్. సో ఏదైతే కమాండ్ ఇక్కడ లిజనర్ వస్తుందో అది మన రివర్షల్ మిషన్లో పేస్ట్ చేయాలి. డన్. లిజనింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సో పైథాన్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ విచ్ ప్లస్ పైథాన్ అని ఒకటి చూద్దాం రైట్. సో నో సచ్ ఫైల్ డైరెక్టరీ అన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే విచ్ మళ్ళీ టైప్ చేద్దాం. విచ్ పైథాన్ 3 ఫైన్ చేసి ఎంటర్ రైట్. వర్కౌట్ అవుతుంది. సో సింపుల్ ఏం చేద్దామంటే బబ్సూట్ కాకుండా ఇక్కడ మనకు పైథాన్ 3 ఉంది కాబట్టి పైథాన్ 3లో ఏమైనా పేలోడ్స్ ఉన్నాయా చెక్ చేద్దాం రైట్. సో ఇక్కడ మనకు పైథాన్ 3లో ఒక పేలోడ్ ఉంది. సో దీన్ని కాపీ చేద్దాం. సో బిన్ బ్యాష్ వాడుతున్నా నేను రైట్. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. మనం పేస్ట్ చేసి సో మనం మర్చిపోవద్దు మనకి ఏదైతే యాక్సెస్ ఇస్తుందో అవి కమాండ్స్ రైట్. కొట్టేసి క్యాలిక్యులేట్ కొడదాం. లోడ్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూస్తే బూమ్ రివర్షల్ వచ్చింది చూడండి రైట్. సో రివర్షల్ తెచ్చుకోనికి ఇది 1 మెథడ్. ఓకే, సో సింపుల్గా మనం పేలోడ్ ఫైండ్ చేసినాం, దాని నుంచి మనకి రివర్షల్ వచ్చేసింది రైట్. సో ఇంకో మెథడ్ ఏంటంటే మనకి రివర్షల్ తెచ్చుకోనికి సో సింపుల్గా Ctrl+C ఎగ్జిట్ చేసేద్దాం నేను రివర్షల్ని రైట్. సో క్లియర్ చేస్తున్నా ఇది రైట్. సో ఇంకోటి ఏంటంటే మనకి ఆటోమేషన్ టూల్తోని మనం రివర్షల్ అయితే తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది తీసేద్దాం, మళ్ళీ స్లో అయిపోతుంది మనకి రైట్. సో బబ్సూట్తో పని లేదు, డైరెక్ట్గా చూపించిన కాబట్టి మీరు కావాలి అంటే బబ్సూట్తోని కూడా రిపీటర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదంటే నాకు డైరెక్ట్గా తెలిసిపోయింది కాబట్టి అవసరం లేదు. బట్ మల్టిపుల్ పేలోడ్స్ ఉన్న కాడ మీరు ఇంట్రూడర్తో ట్రై చేయొచ్చు అన్నట్టు. సో దట్ మీకు కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం సింపుల్గా ఆటోమేషన్ టూల్ అయితే డౌన్లోడ్ చేద్దాం. సో SSTI మ్యాప్ అని ఒక టూల్ ఉంటుంది మనకి. సో ఆల్రెడీ మన ఏదైతే నేను వల్నరబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆ వీడియోలోనే చూపించిన టూల్. సో ఎట్లా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపించిన. సో ఫస్ట్ సింపుల్గా క్లోన్ చేద్దాం నేను. అండ్ గైస్ నోట్ చేసుకోండి, మీరు హ్యాక్ ద బాక్స్ ట్రై హ్యాక్ మీలో ఇట్లాంటి ఛాలెంజ్ సాల్వ్ చేసారు అనుకో, మీకు ఏదైతే మిషన్ ఉంటుందో దాంట్లో ఇంటర్నెట్ ఉండదు అన్నట్టు. సో మీరు గిట్ క్లోన్ చేసి నేను కొత్త టూల్ ఇన్స్టాల్ చేసుకుంటా అంటే నడవదు అక్కడ. ఓకే, సో ఇదంటే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి గిట్ క్లోను కొత్త టూలు వర్క్ అవుతాయి. ఓకే రైట్. సో సింపుల్గా LS కొడదాం. ఇప్పుడు LS కొడితే CDSSTI మ్యాప్. ఓకే, ఫోల్డర్కి వచ్చేసిన LS. సో మనకి రిక్వైర్మెంట్స్ ఉంది సింపుల్గా పైథాన్ pip3-r requirements.txt. సో కొట్టేసి ఎంటర్ కొట్టేద్దాం. ఓకే, సారీ మై బ్యాడ్, పైథాన్ 3 ఇన్స్టాల్ కొట్టాలి రైట్. సో అన్నీ మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఎర్రర్ కూడా వచ్చింది. సో లైట్ తీసుకునే దాన్ని ప్రాబ్లం లేదు. సో ఇది మన టూల్. సో ఏం చేస్తామంటే ఇక్కడ టూల్కి రన్ చేయడానికి సింపుల్గా పైథాన్ 3
SSTI మ్యాప్ డాట్ py ఇది ఫైల్. తర్వాత -u ఇచ్చేసి మనం యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఎట్లాంటి యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి, మనకి పారామీటర్ ఎక్కడ దాకా ఉంటుందో అది ప్రొవైడ్ చేయాలండి. సో ఇది ఏదైతే ఉందో పారామీటర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు అక్కడ దాకా ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేద్దాం. డన్, అంతే. ఎంటర్ కొట్టేసేయండి. సో ఆటోమేటిక్గా అన్ని ప్లగిన్స్ చెక్ చేసుకుంటుంది. అది ఏమైనా వల్నరబిలిటీ ఉంటే చెక్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి రూబీ ప్లగిన్ హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇంజెక్షన్, రైట్. సో మనకి ఏమేమి యాక్సెస్ ఉంది, బైండ్ అండ్ రివర్స్ షెల్ ఓకే అంట, ఫైల్ రీడ్ రైట్ చేయొచ్చు అంట. ఓకే, సో మనకి రివర్స్ షెల్ కావాలి కాబట్టి ఇది చూద్దాం. సో మనకి రివర్స్ షెల్ తెచ్చుకొని కొన్ని కమాండ్స్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి రివర్స్ షెల్ ఇక్కడ ఉంది చూడండి. సో రివర్స్ షెల్ హోస్ట్ పోర్ట్ అని ఉంది మనకి కదా. సో ఏం చేద్దామంటే సింపుల్గా సేమ్ కమాండ్ మళ్ళీ ఇచ్చేయండి. సింపుల్గా ఇప్పుడు ఎక్స్ట్రా కమాండ్స్ ఇస్తాం అన్నట్టు. హైఫన్ రివర్స్ షెల్ మనకి పోస్ట్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో మనకి ఈ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ ఏదైతుందో, సో ఇందాక మీరు IF కాన్ఫిగ్ కొడుతొస్తుంది. సో నేను ఇక్కడ కొడతలేను, రైట్. సో ఇందాక ఇచ్చిన కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తున్నాను, రైట్. సో ఇది మన ఏదైతే సైబర్ బ్లాక్స్ మిషన్ ఉందో దానిది అన్నట్టు ఐపీ అడ్రస్. సో స్పేస్ ఇచ్చేయండి. స్పేస్ ఇచ్చేసినాక మనకి ఏమి ఇచ్చిండు, పోర్ట్ నెంబర్ ఏమన్నాడు. సో లిజనింగ్కి ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి మనం. సో ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. నేను ఇక్కడ 4545 ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సో ఆటోమేటిక్గా చెక్ చేసుకొని మనకి రివర్షల్ ఇస్తుందా లేదా చూద్దాం, రైట్. సో బూమ్ ఇక్కడ చూడండి మనకి ఒక $, సింబల్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు సింపుల్గా హూ యామ్ ఐ అని చెక్ చేద్దాం. మనకి రాజేష్ అని వస్తే సక్సెస్ఫుల్గా మనం షెల్ లోపల ఉన్నాం. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి షెల్ అనేది స్టేబుల్గా లేదు, రైట్. సో దాన్ని స్టెబిలైజ్ చేయాలి. సో స్టెబిలైజ్ చేయడానికి మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి, రైట్. సో మన కమాండ్ లిస్ట్కి వచ్చేసేయండి. సో ఇందులో మనకి స్టెబిలైజ్ చేయడానికి షెల్కి సమ్ కమాండ్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ఎంటర్ చేస్తే అయిపోతుంది, రైట్. సో ఇక్కడ ఉన్నాయి కదా, సింపుల్గా కాపీ చేయండి, పేస్ట్, ఎంటర్. తర్వాత మళ్ళీ థర్డ్ది కాపీ చేయండి, Ctrl+Z కొట్టేసి పేస్ట్ చేసేయండి. 2 times ఎంటర్ కొట్టాలి, 1 2, అండ్ ఫైనల్లీ లాస్ట్ కమాండ్ అనేది కాపీ పేస్ట్ చేసేయండి, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది మనం HTML ఫోల్డర్లో ఉన్నాం. సో సింపుల్గా మనకి యూజర్ ఫ్లాగ్ ఆల్రెడీ తెలుసు. సింపుల్గా CD కొట్టేసేయండి, home/rajesh లోపల ఉంటుంది, రైట్. LS కొట్టామనుకో user.txt వచ్చేసింది చూడండి. సో సింపుల్గా cat user.txt. సో డైరెక్ట్గా మనం ఫ్లాగ్ ఇట్లా కూడా ఫైండ్ చేయొచ్చు. బట్ సింపుల్గా మనం వెబ్సైట్ నుంచి యూజర్ ఫ్లాగ్ అయితే ఫైండ్ చేసాం. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రూట్ ఫ్లాగ్. సో రూట్ ఫ్లాగ్ ఫైండ్ చేయాలంటే మనకి ప్రివిలేజ్ ఎస్కలేషన్లో ఎక్కడైతే కమాండ్ ఇచ్చానో మన కమాండ్స్లో, సో ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఉంటాయి. ఇందులో కమాండ్స్ అన్నీ ట్రై చేయండి. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ఫైల్ స్పెషల్ పర్మిషన్ ఫైల్ ఉంది. సో ఈ కమాండ్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేసేయండి, రైట్. ఎంటర్ కొట్టేసేయండి. సో ఎంటర్ కొట్టాక స్పెషల్ పర్మిషన్ ఉన్న ఫైల్స్ అన్నీ వస్తాయి, రైట్. సో ఇందులో కామన్గా నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏది కామన్గా ఉందో ఏది లేదు అని. సో కిందికి వస్తే నాకు తెలుసు ఆల్రెడీ గిట్ అనేది జనరల్గా స్పెషల్ పర్మిషన్లో ఇయ్యరు అన్నట్టు, రైట్. సో ఇక్కడ గిట్ కమాండ్ అయితే స్పెషల్ పర్మిషన్లో ఉంది. ఒకసారి పర్మిషన్ చెక్ చేద్దాం. దానికి ls-la/user/bin/git. సో చూస్తే రెడ్ కలర్ ఉందంటే స్పెషల్ పర్మిషన్ ఉన్నట్టే. ఎస్ ఉంది చూడండి ఇక్కడ, రైట్. సో ఇది రూట్ లోపల ఉంది, రైట్. సో రూట్ యూజర్కి మాత్రమే రన్నింగ్ పర్మిషన్ ఉంటుంది కదా. బట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అండ్ రీడ్ పర్మిషన్ అయితే ఉంది. సో ఏం చేద్దామంటే సింపుల్గా మనం GTFO బిన్స్ అని ఉంటుంది వెబ్సైట్. సో ఇందులోకి వచ్చేసి సెర్చ్లో గిట్ అని కొడదాం. సో మనకి ఒకటి సెర్చ్ రిజల్ట్ వచ్చింది. సో ఇందులో షెల్ ఉంది కదా. సో ఈ షెల్స్ అన్నీ ట్రై చేయవచ్చు. మీరు సింపుల్గా మీరు కాపీ పేస్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీకు వర్కౌట్ అయిందనుకో షెల్ అయితే రావచ్చు. సో ఎంటర్ కొడదాం. సో ఇక్కడ ఒక షెల్ వచ్చింది. మనం హూ యామ్ ఐ అని కొట్టినాం అనుకో తెలుస్తుంది రాజేష్. సో మనకి రూట్ షెల్ అయితే రాలేదు. సో సింపుల్గా ఎగ్జిట్ కొట్టేద్దాం మళ్ళీ, రైట్. మళ్ళీ రాజేష్కి వచ్చేసినాం, ఫైన్. సో ఇది షెల్స్ అయ్యి పని చేయవు మనకి. ఆల్రెడీ మీరు ట్రై చేస్తూ ఉంటే తెలుస్తుంది ఒక్కొక్కటి, రైట్. సో ఫైల్ రైట్ మనకి అవసరం లేదు, ఎందుకంటే మనం ఏదైనా ఫైల్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రెజెంట్. బట్ మనం ఫైల్ రీడ్ చేయవచ్చు అని ఉంది, రైట్.
సో రూట్‌లో మన రూట్ ఫ్లాగ్ ఏదైతే ఉంటదో మనకి పర్మిషన్ లేనిది దాన్ని మనం రీడ్ చేయొచ్చు అని అన్నారు. సో సింపుల్‌గా ఇదంతా ఒకటే కమాండ్. కింద మీద ఉన్న ఒకటే కమాండ్ అన్నట్టు. సో ఇక్కడ మీరు 3 లైన్‌లు ఉన్నాయనుకో ఇదంతా ఒకటే కమాండ్. రైట్. సో సింపుల్‌గా అదేదైతే కోడ్ ఉందో దాన్ని నోట్‌ప్యాడ్‌లోకి తీసుకోండి. ఫైల్ టు రీడ్ అంటే మనకి ఏదైతే ఫైల్ రీడ్ చేయాలనుకుంటున్నామో దాని పాత్ అయితే ఇయ్యాలి. సో మనకి /root/root.txt ఫైల్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్. సో ఇప్పుడు సింపుల్‌గా దీన్ని కాపీ చేద్దాం మనం. ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎంటర్ కొడదాం. బూమ్ ద ఫ్లాగ్ స్టార్ట్స్ విత్ $, అండ్ ఎండ్స్ విత్ W అంట. సో మనకి ఇక్కడ $తో స్టార్ట్ అయింది, Wతోనే ఎండ్ అయింది. సో ఇది మన ఫ్లాగ్. సో ఇది రూట్ ఫ్లాగ్. సో ఈ రూట్ ఫ్లాగ్ని సింపుల్గా కాపీ చేద్దాం. సో ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. రైట్. సో ఇప్పుడు మనకు ఫ్లాగ్స్ వచ్చినాయి. ఫ్లాగ్స్ వచ్చినాక ఏం చేయాలి, మనం సబ్మిట్ చేయాలి. రైట్. సో సబ్మిట్ చేయడానికి మనకి వెబ్సైట్ ఆల్రెడీ చూసినాం కదా మనం. సో పోర్ట్ దేంట్లో ఉంది మనకు, అది 8009 కూడా ఉంది. రైట్. సో సింపుల్గా సబ్మిట్ ఫ్లాగ్స్ క్లిక్ చేద్దాం. మనకి ఆటోమేటిక్గా లింక్ తీసుకుపోతుంది. రైట్. సో వన్స్ ఇక్కడికి వచ్చేసినాక మనం సింపుల్గా మనం యూజర్ ఫ్లాగ్లో సో ఇది యూజర్ ఫ్లాగ్ అండ్ రూట్ ఫ్లాగ్లో మనకి ఇది కాపీ చేసుకొని ఇది రూట్ ఫ్లాగ్లోకి ఇచ్చేసి మనం పేరు కూడా ఇవ్వచ్చు. సో సింపుల్గా నా పేరు ప్రణయ్. సో సింపుల్గా చెక్ ఫ్లాగ్స్ కొట్టినాం అనుకో ఆటోమేటిక్గా కరెక్ట్ ఇచ్చినామా లేదా మనకు వచ్చేస్తాను. రూట్ ఫ్లాగ్ ఈజ్ కరెక్ట్, కంగ్రాచులేషన్స్ యూ ఫౌండ్ ద రూట్ ఫ్లాగ్. సో ఇన్ కేస్ మీరు రూట్ ఫ్లాగ్ కరెక్ట్ అయ్యి యూజర్ ఫ్లాగ్ రాంగ్ అయిందనుకో సో అది కూడా మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో వన్స్ మీరు కంప్లీట్ చేస్తే మీ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఓకే. రైట్. సో ఇట్లా మనం ఛాలెంజ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి పక్కా. సో ప్రతి ఛాలెంజ్లో నెక్స్ట్ నుంచి ఒక సబ్మిట్ పేజ్ అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ నేమ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో దట్ నేను తర్వాత లీడర్ బోర్డ్లో మీ నేమ్స్ అనేవి నోట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. అండ్ గైస్ ఇది మన ఏప్రిల్ లీడర్ బోర్డ్లో లాస్ట్ ఛాలెంజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అందరికీ. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.